హలో అందరికీ గుడ్ ఈవినింగ్. మీడియా వారికి వెల్కమ్. ఈ సినిమా బకాసుర రెస్టారెంట్ అని ఇది ఇప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు బాగా తెలుసు. ప్రవీణ్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. వాడికి నాకు ఒక నిమిషంలో పడదు, ఒకసారి రారే. మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే వీడు నాకు ఫస్ట్ సినిమా కొత్త బంగారు లోకం తర్వాత ఒక షూటింగ్లో కలిశాడు. ఎడబాగా ఎలా ఉన్నారా అన్నాడు. షాక్ నన్ను రాన్నాడు ఏంటని. వీడు రాన్నాడు ఏంటి, నన్ను నిజంగా రాన్నాడా లేకపోతే వాళ్ళు వినిపించింది అనుకున్నాను. బాగా సినిమా చూసాను బాగా అని మాట్లాడుతున్నాడు. ఒరే అని నేను డౌట్, నాకు ఎప్పుడైనా కలిసిన ముందని. సాయంకాలంలోగా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు నాకు. ఆ రోజు నుంచి స్టార్ట్ ఈ రోజు దాకా వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఫ్యామిలీ కానీ, వాళ్ళ మిస్సెస్ కానీ, వాళ్ళ పిల్లలు కానీ, మా ఫ్యామిలీ కానీ, మేము ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ. ఇది నేను చాలా దూరం నుంచి చాలా ఫాస్ట్గా వచ్చాను. అప్పటికి లేట్ అయిపోయాను. 7:30కి వస్తాను కానీ చాలా దూరం నుంచి లేట్ అవుతుందని చెప్పాను, అందుకే వచ్చారు అరగంట. ఇంకా సినిమా విషయానికి వస్తే వీడు ఏం చెప్తారంటే, నేను హీరోని కాదు, క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్, అది మెయిన్ క్యారెక్టర్ అంటాడు. నేను ఫస్ట్ అలాగే చెప్పేవాడిని. అందరు కామన్, ఎందుకంటే ఇన్సెక్యూరిటీ. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు ఉన్న ఇండస్ట్రీలో చిన్న క్యారెక్టర్లు చేసే కమెడియన్ నేను హీరో అని చెప్పుకుంటే ఏం ఫీల్ అవుతారని భయంతో నేను చిన్న మెయిన్ క్యారెక్టర్ అని చెప్తారు. కానీ ఈడే హీరో సినిమా అంటే ప్రాబబ్లీ మిగతా ఒక మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ హీరోలు తెలియదు కానీ, బట్ స్టిల్ ఇది ఒక మంచి టీం. నిజంగా చెప్పాలంటే కరెక్ట్గా 20 years బ్యాక్ నేను ఇలాగే ఉండేవాడిని. సత్యం రిలీజ్ కొత్తలో చిన్న చిన్న సినిమాలు ఒక సినిమా చేసి, సమ్మర్ 1 సినిమా, నీస్నం సినిమాలో ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేస్తూ చాలా ఎక్సైటివ్ వెయిట్ చేస్తున్నాను స్టేజ్ మీద పిలిస్తే బాగుండని. సో వీళ్ళందరినీ చూస్తే అంత టాలెంటెడ్గా, నో డౌట్ అందరు పైకి వస్తారు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్, ఆర్టిస్టులు అందరికీ పేరు పేరున. అండ్ డైరెక్టర్కి శివ గారికి కంగ్రాచులేషన్స్ అండి. సినిమా చాలా ప్రామిసింగ్గా, చూడగానే బాగుంది అనిపించింది. చాలామందికి సినిమా తీయడం, రిలీజ్ అయ్యే కష్టాలు చాలామంది తెలియదు. ప్రతిదీ బిజినెస్ ఉంటుంది, అయితే లేదు టెన్షన్ ఉంటుంది. దీంట్లో కూడా ప్రొడ్యూసర్ జనార్దన్ గారు సార్, ఓకే కంగ్రాచులేషన్స్. అంత ధైర్యంగా ఒక మంచి సినిమా తీసి కొత్త వాళ్ళతో అయితే, ప్రతి ఒక్కరు ఏంటంటే సినిమా తీసే ముందు ఎంత బిజినెస్ అని ఆలోచిస్తారు. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా బిజినెసే కదా, వ్యాపారం. సో ఈ ధైర్యంగా అందరు కొత్త వాళ్ళని పెట్టించి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, చాలా అనుకున్న దానికన్నా 3 రెట్లు పెరిగింది సినిమాకి. రేట్లు చెప్పకూడదు కానీ, ఓకే. సో అక్కడ కూడా మధ్యలో కాంప్రమైజ్ చాలా అయ్యేది, ఈ సాంగ్ వస్తుంది చుట్టే ఎవరు అని అలా కాకుండా, లేదు సినిమా గ్రాండియర్ తీసుకెళ్దామని. ఎందుకంటే ఇదంతా చెప్తున్నానంటే, ప్రవీణ్తో నేను రెగ్యులర్గా టచ్లో ఉంటాను. రోజు విడిచి రోజైనా మాట్లాడుకున్నా కాబట్టి, ఇలాగైంది ఇలాగైంది ఇలా చూపించారు అని మాట్లాడుకున్నా కాబట్టి సినిమా గురించి అంత తెలుసు. చాలామంది తెలియదు పడే కష్టాలు సినిమాల గురించి. స్టిల్ ఆఫ్టర్ ఒక పెద్ద సక్సెస్ తర్వాత కూడా ఇండస్ట్రీలో స్ట్రగ్లింగ్ ఉంటుంది, కష్టపడాలి. ఎవ్రీడే ఇస్ ఫస్ట్ డే ఫర్ ఎవ్రీవన్. ఆర్టిస్టులకి ఇది హిట్ అయింది సూపర్ అనుకోవడం కుదరదు. ప్రతిరోజు ఫస్ట్ డే ఫర్ ప్రతిరోజు రేపేంటనే ఆలోచన ఉంటారు ఆర్టిస్టులు. సో ఈ సినిమా కూడా అంత కష్టపడి చేస్తారు కాబట్టి, సినిమా దయచేసి మీకు ట్రైలర్ నాకు తెలిసి 100% నచ్చుతుంది. థియేటర్లో చూడండి, ఒకసారి రండి, టైంపాస్, ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది సినిమా. మీరు ఎంజాయ్ చేస్తే, మీరు ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే మేము మళ్ళీ సినిమాలు చేస్తాం. కొత్త వాళ్ళతో ఇలాంటి ప్రొడ్యూసర్లు వస్తారు, మంచి ప్రొడ్యూసర్లు, బాగా డబ్బు రావాలని, మీ సినిమా హిట్ అయ్యి బాగా డబ్బు రావాలని. శివగారు ఈ సినిమా ఇది మీ తర్వాత మంచి సినిమాలు రావాలని అందరికీ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. అని ప్రవీణ్ పర్మనెంట్ హీరో అయిపోవాలని. అట్లీస్ట్ మా గ్రూప్ అంటే ఒక కమిడియన్స్ ఉన్న, మా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కమిడియన్స్ ఒక 20 మంది 30 మందిలో వీడు ఒక్కడే అందగాడు. మీరు సీరియస్లీ అది మీరు ఒప్పుకోలేదు తెలియదు. ఒక చూడు, నేను ఒక నల్లగా ఉంటాను, లేకపోతే ఇంకోళ్ళు లావుకుంటారు, ఇంకా పొట్టుకుంటారు, అలా ఉంటారు తప్ప, ప్రవీణ్ గారు ఒకటి హీరో అందగాడు. బేసిక్ చూడగానే ఒక మంచి హీరోలో ఉంటారు. చూడగానే డౌన్ టు ఎర్త్. సీరియస్లీ కాదు, మీరు ప్రవీణ్ ఫొటోస్ ఎప్పుడైనా యూట్యూబ్ చూడండి, చాలా అందంగా స్మార్ట్గా ఉంటాడు. అర్థమైందా? సో రియల్గా హీరో సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అమ్మాయిలకి ఆల్ ద బెస్ట్ అండి, ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. అండ్ వివేక్ సారీ, నేనేమనుకోకు, నేను చూసి కార్తీక్ అనుకున్నాను. నేను ఇది కార్తీక్ చేసి ఫస్ట్ సాంగ్ చూసినప్పుడు కార్తీక్ అనుకున్నాను నేను. తర్వాత వివేక్ కార్తీక్ బ్రదర్ అని తెలిసిన తర్వాత ఓరే మరీ యాస్టేజ్గా ఉన్నారు ఇద్దరు. 700 ఈయన గుంట్లా బాబు ఆయన యాక్ట్ చేశాడు రా. ఆ సాంగ్ డ్యాన్స్ రాబోతే ఆయన వేసారు అని డ్యాన్స్. అవును. సో కాబట్టి చాలా ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. మిగతా వాళ్ళందరి పేర్లు నాకు ప్రాబబ్లీ ఒకసారి ఎంతమంది కాబట్టి గుర్తుండకపోవచ్చు, క్షమించండి. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్కి. ప్రాచీ రమ్య ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మళ్ళీ మనీ ఫ్యూచర్లో మంచి సినిమాలు కలుద్దాం మనం. మళ్ళీ సినిమాలు రావాలని మనసు. అరే అది కాదు రా, సారీ. ఎంతమంది పేర్లు ఎలా గుర్తుంటే నాకు ఒకసారి ఆలోచించండి. ఇద్దరు అమ్మాయిలు కాబట్టి వాళ్ళు నేను వాడే గుర్తు చేశాడు.
థ్యాంక్స్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా బకాసర రెస్టారెంట్ ఈ మంత్ రిలీజ్ అవుతుంది 8th. దయచేసి అందరూ థియేటర్లో మార్నింగ్ షోకి, నేను 100% ఏ థియేటర్ తెలియదు కానీ మార్నింగ్ షోకి అయితే వస్తాను, ఎందుకంటే మా హీరో కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్.